మెగా వారసత్వాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. చాలా అంచనాలుంటాయి, పోటీ ఎదుర్కోవాలి, అభిమానుల ఆశలకు అనుగుణంగా కథలెంచుకోవాలి, వీటి మధ్య నటుడిగానూ రాణించాలి. ఇదంతా కష్టమైన ప్రక్రియ. వరుణ్ తేజ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ముకుందాతో మొదలైన తన ప్రయాణం నేటికి సరిగ్గా 10 ఏళ్లు. 2014 డిసెంబర్ 24న ముకుంద విడుదలైంది. ఈ 10 ఏళ్లలో వరుణ్ చాలా నేర్చుకున్నాడు, హిట్లు కొట్టాడు, ఫ్లాప్లు తిన్నాడు. అయితే సినిమా ఫ్లాప్ అయినా నటుడిగా తనని తాను సంతృప్తి పరుచుకుంటూ వెళ్లాడు. ముకుంద, కంచె, ఫిదా, తొలి ప్రేమ, F2, F3, గద్దలకొండ గణేష్ ఇలా వరుణ్ కెరియర్లో మర్చిపోలేని విజయాలున్నాయి. తొలి దశలో వరుణ్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, కొత్త కథల వైపు అన్వేషించాడు. మధ్య మధ్యలో మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేశాడు. గద్దలకొండ గణేష్లో తన ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా కనిపిస్తుంది. నిజానికి వరుణ్లో మంచి మాస్ అపీల్ ఉంది. యాక్షన్ కథలకు తను పర్ఫెక్ట్. తన కటౌట్ ని ఎవరూ సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. వరుణ్ కూడా యాక్షన్ కథల కంటే బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. తనకంటూ ఓ సెపరేట్ మార్కెట్ క్రియేట్ అయింది అక్కడే. కొన్ని ప్రయోగాలు వరుణ్ ని బాగా దెబ్బకొట్టాయి. అంతరిక్షం సినిమాపై వరుణ్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఆపరేషన్ వ్యాలంటైన్ కూడా ప్రయోగాత్మక సినిమాని అనుకున్నాడు. ఈ 2 చిత్రాల ఫలితాలు వరుణ్ ని ఇబ్బంది పెట్టాయి. గణి, మట్కా వరుణ్ ని వెనక్కి లాగాయి. జయాపజయాల్ని పక్కన పెడితే తన యాటిట్యూడ్ బాగుంటుంది. ఎక్కడా గొప్పలకి పోడు, ఒదిగి ఉంటాడు. కాంట్రవర్సీలకు చాలా దూరం. సినిమా గురించి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. తన ఫ్యామిలీ గురించి గొప్పలు చెప్పుకోడు, తన కష్టాన్ని నమ్ముకుంటాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టేస్తాడు. హిట్లు కొట్టడం ఎంత ముఖ్యమో ప్రవర్తనతో అభిమానుల్ని ఆకట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో వరుణ్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు వరుణ్కి ఓ డీసెంట్ హిట్ అవసరం. మరో 10 ఏళ్ల పాటు కెరీర్ భద్రంగా సాగాలంటే రాబోతున్న సినిమాలపై, కథలపై తాను తీవ్రంగా కసరత్తు చేయాలి. ప్రస్తుతం మేర్లపాక గాని దర్శకత్వం వహిస్తున్న కొరియన్ కనకరాజు సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మరో 10 ఏళ్ల జర్నీకి ఆ సినిమా ఆలంబన కావాలని, కొత్త వరుణ్ తేజ్ బయటకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.